ప్రభు పేరు వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. కీర్తనల గ్రంథం 131 కీర్తనలో నుండి దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథం 131 కీర్తన. యెహోవా, నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు. నాకు అందని వాటిని అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోండి. ఇది దావీదు కీర్తన. దావీదు మాట్లాడుతూ ఆయన చెప్తున్నమాట, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు అని చెప్తున్నాడు. దావీదును గురించి సమూయేలు గ్రంథంలో ఆయన హృదయాన్ని గురించి వ్రాయబడిన మాట చదువుదాం. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం వచనం 28 చదువుదాం. 17:28. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యగు ఎలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేస్తివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధం చూచుటకి కదా నీ వచ్చితివనెను. చూడండి, ఇక్కడ పెద్దన్న ఏలియాబు చెప్తున్న మాట ఏంటంటే, నీ గర్వము నీ హృదయపు చెడుతనము, నీ గర్వము నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి ఇక్కడ దావీదును అపార్థం చేసుకున్నాడు. పెద్దన్న అపార్థం చేసుకున్నాడు అంటే అర్థమైందంటే, దావీదు వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు ఏమనంటే 24వ వచనంలో, ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వారి ఎదుటి నుండి పారిపోతున్నప్పుడు దావీదు అక్కడ అడిగిన మాట మనం చూస్తాం 26లో. వారిని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమిటి అని అడిగాడు. ఈ మాటలు విన్నాడు ఏలియాబు. విని, నీ హృదయంలో గర్వం ఉందే అని చెప్పాడు. దావీదు అంటాడు, నా కన్నులు మీది చూచినవి కాదు, నేను హృదయమందు అహంకారం గలవాడిని కాదని చెప్తున్నాడు. మనం ఎరుగుదాం, ముందు అధ్యాయంలో ఏలియాబుని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే 7వ వచనంలో 16:7లో, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని చెప్తూ, నేను అతన్ని త్రోసివేశాను అన్నాడు ఏలియాబు గురించి. దావీదుని గురించి అన్నాడు 12వ వచనంలో, నేను కోరుకున్నవాడు ఇతడే అని అన్నాడు. ముందుగానే దావీదుని గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే 13వ అధ్యాయంలో 14వ వచనంలో, చిత్తానుసారమైన మనసు గలవాడు అని చెప్పాడు. మీరు వీడియోలు ఆన్ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తారు. తర్వాత మీరు ఎందుకు వెయిటింగ్ రూమ్లో వెళ్ళామా అని అనుకుంటారు. దెర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్. జూమ్ మీటింగ్లో వీడియోస్ ఆన్ చేసుకోకపోతే తీసేస్తారు. కాబట్టి మీరు సీలింగ్లు లైట్లు ఆపేయటాలు అట్లాంటివి చేయకుండా ఖచ్చితంగా అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి. జూమ్ మీటింగ్ అంటేనే అది. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14లో, తన చిత్తానుసారమైన మనసు గలవాడు దావీదు. కాబట్టి ఆయన హృదయాన్ని దేవుడు ఎరిగినవాడు. ఆయన హృదయాన్ని బట్టే
ఆయనను కోరుకున్నాడు. అందుచేత జాషువా గారు మైక్ ఆన్ అయిపోయింది మీది. అందుచేత హృదయం హృదయం మీరు గమనించినట్లయితే ఏలియాబు హృదయం ఆయన చెప్తున్నాడు, నేను అతన్ని త్రోసివేశాను అని చెప్తున్నాడు. నేను అతన్ని త్రోసివేశానని చెప్తున్నాడు. కానీ ఆ ఏలియాబు దావీదు గురించి ఏమంటాడు? నీ హృదయపు చెడుతనము, నీ గర్వం నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి గర్వం గలవారు అని అపార్థం చేసుకునేవారు కూడా ఉంటారు. కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నట్లు మనం 131వ కీర్తనలో దావీదు చెప్పినట్టుగా, నాకు అందని వాటి అందైనను గొప్పవాటి అందైనను నేను అభ్యాసం చేసుకోనట్లేదు అన్నాడు. బహుమతి ఏంటి అని అడిగాడు కదా. ఒకవేళ అలాంటి మాటలను బట్టి దావీదు పట్ల ఇతడు అందని వాటి అందు అభ్యాసం చేసుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. కానీ 16వ అధ్యాయంలో దావీదు ప్రభు సమూయేలు ద్వారా అభిషేకించాడు కాబట్టి ఆ అభిషేకాన్ని బట్టి దావీదులో ప్రభు ఉంచిన నిరీక్షణ, ఆ అభిషేకాన్ని బట్టి దావీదు యొక్క నిరీక్షణ అది ఒకవేళ అపార్థం అవ్వచ్చు. ఏమనంటే అందని వాటిలో గొప్ప వాటిలో అభ్యాసం చేసుకుంటున్నాడు అనుకోవచ్చు. కానీ సౌలు కుమార్తెను చేసుకోవటం అనేది అది అందని వాటిలో లేకపోతే గొప్ప వాటిలో అతనికి ఉన్న అభ్యాసం కానే కాదు. ఎందుకంటే మనం తర్వాత ఎరుగుదాం, సౌలు కుమార్తె దావీదు యొక్క అభిషేకాన్ని ఎరగకుండా దావీదును తన మనస్సులో హీనపరిచింది. కాబట్టి చూస్తున్న ఏలియాబు లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మా ఇంట్లో పుట్టిన ఈ దావీదు ఎక్కడ, మేము సేవ చేస్తున్న సౌలు కుమార్తె ఎక్కడ, లేకపోతే అసలు సౌలు ఇంటికి వీడు అల్లుడవుతాడా, వీడి మాటలు చూడు, వీడు ఎంత ఉన్నాడు అని ఒకవేళ అలా అనుకోవచ్చు. కానీ ఒక విధంగా చెప్పాలంటే దావీదుకి అది గొప్ప సంగతి ఏం కాదు. అంటే మనము మనసాన్ని తీసుకొచ్చిన సందర్భాన్ని చదువుతున్నప్పుడు మనందరికీ అది తెలిసిన సంగతే. మరి 6వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథంలో 21, 22వ వచనంలో, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుకున్నట్టుకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధి నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆటలాడి తిని అని చెప్తూ 22లో అన్నాడు, ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడిన దృష్టికి నేను అల్పుడినే, నేను చెప్పిన పనికత్తెల దృష్టికి గనుండవుతునని మేకాలుతో మరణం వరకు సౌలు కుమార్తె మేకాలు పిల్లలను కనలేదు అనే మాట చూస్తున్నాం. దావీదు తన యొక్క అభిషేకాన్ని లేదా దేవుడు ఆయన్ను కోరుకోవటాన్ని, దేవుడు ఆయన్ను ఎన్నుకోవటాన్ని ఆయన చెప్పుకుంటున్నాడంటే చెప్పుకునేటట్టుగా ఆమె ప్రవర్తించిందనమాట. రాత్రి మనం విన్నట్టు అపోస్తలుడైన పౌలు తనకు ప్రభువు ఇచ్చిన ఆ ఆధిక్యతను కొరింథీలో ఉన్న వారికి వివరించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే ఇక్కడ దావీదు తన భార్యతో చెప్పుకుంటున్నాడు, మీ నాన్నను మరి దేవుడు విసర్జించాడు, నన్ను కోరుకున్నాడు అని చెప్పాడు. ఎందుకంటే ఆమె హృదయంలో లేకపోతే ఆమె తన మనసులో దావీదును హీనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి మేకాలు, ఇంకా చెప్పాలంటే అభిషేకాన్ని కానీ అభిషేకంతో జరిగే కార్యాలను కానీ వివేచించలేని మేకాలు సౌలు కుమార్తె విషయంలో దావీదు అందని వాటి యందు గొప్ప వాటి యందు అభ్యాసం చేసుకున్నాడని ఏలియాబు లాంటి వారు అపార్థం చేసుకున్నా, అసలు దావీదు యొక్క అభిషేకాన్ని బట్టి
దావీదు నిరీక్షించే విషయాలు ఇంకా అంతకంటే ఉన్నతమైనవి. ఓకే, జాగ్రత్త. వాక్యం వినేవాళ్ళు సత్యానికి స్తంభం అనే ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే దేవుని మందిరం సత్యానికి స్తంభం. ఇలా చేతులు ఎట్టుకోకండి, నిద్రకు స్తంభం, అది నిద్ర వచ్చేసిద్ది. అది తర్వాత చూడండి, వాక్యంలో ఒక మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 చూడండి. పేతురు మొదటి పత్రిక 3:16 చదవండి. నిర్మలమైన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. రైట్. ఈ వచనంలో మీలో నిరీక్షణ అన్నాడు. 15వ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ అన్నాడు. మనం ఏం నిరీక్షిస్తాం? క్రీస్తునందున్నవే నిరీక్షిస్తాం. కొలస్సీ 1:3 పరలోకమందున్నవే నిరీక్షిస్తాం. తీతు 1:1 జీవాన్నే నిరీక్షిస్తాం. యోహాను 16:15 క్రీస్తునందున్న ఆ సంగతుల్నే మనం నిరీక్షిస్తాం. ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే 15-16 వచనాల్లో మనం క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తున్నాం. 15-16 వచనాల్లో మనం ఏం చేస్తున్నాం? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తున్నాం. ఆలోచన చేయండి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తున్న ఈ విషయాల్లో కూడా మనం ఏం చేయబడతాం? నిందించబడతాం. ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది కదా, ఈ నిరీక్షణను బట్టి మనం నిందించబడతాం. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నాం అనుకోండి, ప్రభు ఇంతవరకు తీసుకెళ్తాడు, ఇలా చేస్తాడు, ఇలా ద్వారం తెరుస్తాడు, అక్కడ తీసుకెళ్తాడు, లేదా ప్రభు అంతవరకు హెచ్చిస్తాడు, అంతవరకు చేస్తాడు అనే మన మాటలు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించడం వల్ల కలుగుతున్నాయి. కానీ అది వినేవారికి ఎలా ఉంటుందంటే అహంకారంతో మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది, గర్వంతో మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఆత్మలో మనతో కనెక్ట్ అయిన వారు కాదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇవి మనం మీద చూస్తున్నాం, మనం ఇటువంటి అభ్యాసంలో ఉన్నామని వారు ఖచ్చితంగా అపార్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాడు, 15 ఏమన్నాడు? నిర్మలమైన మనస్సాక్షిలో నుంచి ఇటువంటి నిరీక్షణ పుడుతుంది అన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి యేసు ప్రభు ద్వారా కలిగింది, నిరీక్షణ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులను బట్టి మనం నిరీక్షిస్తాం. పరిశుద్ధాత్మ చెప్పే సంగతులను బట్టి మనం నిరీక్షించిన సందర్భంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడి ఉన్నాడు. అయినా మనం గర్వం గలవారము, అహంకారులము అని ప్రజ అనుకునేదానికి అవకాశం ఉంది. అయితే మరి దావీదు చెప్పినట్టు నేను నాకు అందని వాటి విషయంలో అభ్యాసం చేసుకోవట్లేదని చెప్పాడు. పౌలు ఏం చెప్పాడు? 24:16 అపోస్తల కార్యాలు, నేను నిర్మలమైన మనస్సాక్షి విషయంలో అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. నిరీక్షణ విషయంలో మనం అభ్యాసం చేసుకోవాలి. నిరీక్షణ విషయంలో మనం అభ్యాసం చేసుకోవాలి. అది కొందరికి అందరి వాటి విషయంలో మనం అభ్యాసం చేసుకుంటున్నాం అనిపిస్తుంది. కానీ టైం వచ్చినప్పుడు వాటిని ప్రభు మన అకౌంట్లో వేసినప్పుడు వాళ్ళే నోరు మూసుకుంటారు. కాబట్టి అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తం అని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 15లో మనం చూస్తున్నాం. అజ్ఞానంగా మాట్లాడేవారు ఉంటారు. దావీదు పట్ల ఏలియాబు కానీ, దావీదు పట్ల మేకాలు కానీ, ఒకళ్ళేమో అన్నయ్య, ఒకళ్ళేమో భార్య, ఇద్దరు కూడా ఆయన అభిషేకాన్ని బట్టి ఆయనకు ఏం కలుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. యేసుక్రీస్తు దినాల్లో కూడా యేసు ప్రభు సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే మాట మనం యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన గురించి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన బహిరంగంగా అంగీకరించబడగోరేవాడు అనుకున్నారు. యోహాను సువార్త
7వ అధ్యాయం మనం గమనిస్తే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. 5వ వచనం. బైబిల్‌లో యోసేపు, యోసేపు సహోదరులు, దావీదు, దావీదు సహోదరులు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు సహోదరులు. ఈ 3 ఎప్పుడు మనం కంపేర్ చేస్తూ స్టడీ చేయొచ్చు. యోసేపు సహోదరులు అనుకున్నారు, వీడు కలజోడరా, వీ మన అమ్మ నాన్నలు వీడికి లోబడతారంట అని అన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు గురించి వారి సహోదరులు ఏమనుకున్నారంటే 4వ వచనంలో, ఈ స్థలం విడిచి యోదయకు వెళ్ళుము, బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడు తన పని రహస్యమును జరిగించడు. అంటే యేసుప్రభు గురించి వాళ్ళు ఏమనుకున్నారు? ఈయనకు బహిరంగంగా అంగీకరించబడాలనే కోరిక ఉంది అనుకున్నారు. చూసారా? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యోసేపుని గురించి ఏమనుకున్నారు? ఆదికాండంలో 37వ అధ్యాయంలో 10వ వచనం. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి అన్నాడు. అంటే కల ఏమన్నా కావాలని అంటారండి? కల ఇచ్చాడు, మరి ప్రభు ఏం చేస్తాడు? కానీ అరుస్తున్నారు చూడండి. నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాడు. కలను బట్టి గద్దింపు వచ్చింది. మాత్రమే కాదు, 11 కలను బట్టి అసూయ వచ్చింది. అంటే యోసేపుకు ప్రభు ఇచ్చిన కళ సహోదరుల అసూయ పుట్టించింది. దావీదుకు ప్రభు ఇచ్చిన ఆ వాక్శక్తి 17వ అధ్యాయంలో యుద్ధభూమికి రాగానే ఆ ఎఫస్ దమ్మీంలో దేవుని ఆత్మ ఆయన మీదకు బలంగా వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, మరి వీడిని చంపినోడికి ఏంటి బహుమతి అని. అది సహోదరుడికి ఏమనిపించింది? ఇది హృదయపు గర్వమే, చెడుతనమే. యేసుక్రీస్తు ప్రభులు వారి విషయంలో కూడా ఆయన సహోదరులు అంటున్నారు ఏమనంటే, నువ్వు బహిరంగంగా అంగీకరించబడే కోరేవాడు. నీ కోరిక ఎలా ఉందంటే ఎప్పుడు కనబడాలి కనబడాలి అనే ఆశ గలవాడవు నువ్వు అని ఆయన విషయంలో అపార్థం చేసుకున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్వకీయ మహిమను వెదకువాడు సత్యవంతుడు కాడు అని 18వ వచనం ప్రభు చెప్పాడు. స్వకీయ మహిమను వెతికేవాడిలో దుర్నీతి ఉంటుందని 18వ వచనంలో చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వకీయ మహిమ కొరకే వెతికినవాడు కాదు. ఈ వచనాలు మనం ఆలోచిస్తున్నప్పుడు మన నిరీక్షణ కూడా కొందరిని మనం మీద చూస్తున్న వారముగా, అహంకార హృదయం గలవారముగా, వాటి యందు అభ్యాసం గలవారుగా మనల్ని ఒకవేళ వారికి తెలియపరచొచ్చేమో కానీ 131వ కీర్తన 2లో ఏం చెప్పాడు? నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్టు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. అంటే నేను అహంకార హృదయం గలవాడిని అనుకుంటున్నారు కదా. కానీ ఒక చనుపాలు విడిచిన పిల్ల తల్లి దగ్గర ఎలా ఉంటుందో నా మనస్సు నా వశములు అలా ఉందని చెప్తున్నాడు. అంటే నేనేదో నా మనస్సును స్వాధీనం చేసుకోలేని వాడను అని మీరు అనుకోవద్దు. నా మనస్సు నా కంట్రోల్లో ఉంది. నేను ఎక్కడికెక్కడికో చూడట్లేదు, ఎక్కడికెక్కడికో నేను అభ్యాసం చేయట్లేదు. నా మనస్సు నా కంట్రోల్లో ఉంది. కాబట్టి 3 మాటలు ఈ ఉదయం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్మలమైన మనస్సాక్షి గలవారు, నిరీక్షణ కలిగిన వారు. రెండవదిగా వారు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నవారు. మూడవదిగా వారి యొక్క మనస్సు వారి వశంలోనే ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇది ఆత్మఫలం అని చెప్పాడు. ఆశా నిగ్రహం ఆత్మఫలం. నా ప్రాణం నా యొద్దే ఉంది కదా. కొన్నిసార్లు మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి అని అంటారు. మీ అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పుడు అలాగూ నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకో.
అని దావీదుకే చెప్తున్నారు. ఎక్కడెక్కడికో ఆలోచించేస్తున్నావు. సౌలు కూతుర్ని అడిగే అంత ఉందారా నీకు అనేటట్టుగా ఆయన జీవితంలో చిన్నప్పుడే జరిగిన అనుభవాలు ఆ తర్వాత తన యొక్క యాత్రా జీవితంలో కూడా అవి జరుగుతాయి. అందుకనే ఈ కీర్తనలో ఆయన చెప్పాడు ఏమనంటే, పాలు విడిచిన పిల్ల తల్లి దగ్గర ఉన్నట్టుగా నా ప్రాణం నా యొద్దే ఉన్నది అని చెప్పాడు. కాబట్టి మనస్సును మనం అదుపు చేసుకోలేని వారముగా కాదు, కానీ మనస్సును మనం స్వాధీనం చేసుకునే కృప ప్రభు మనకు ఈ అభిషేకంలో ఇస్తాడనమాట. కాబట్టి మనస్సు ఏదో ఎక్కడికో కోరుకుంటుంది, అది మనల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనే అపార్థం ఎవరైనా చేసుకునేవాడు. కానీ గలతీ పత్రిక 5:22 ప్రకారం ఆత్మఫలం ఏమనగా ఆశా నిగ్రహం అని చెప్పాడు. తర్వాత తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదని చెప్పాడు. అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మ, స్వస్థ బుద్ధి గల ఆత్మ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అనే మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు కొందరికి గర్వంగా కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు కొందరికి గర్వంగా కనిపిస్తాయి. కానీ పరిశుద్ధాత్మ మీదికి వచ్చుట అనే కృపావరం అది స్వస్థ బుద్ధినే కలిగిస్తుంది, కానీ ఇంద్రియ నిగ్రహాన్నే కలిగిస్తుంది. కానీ అది మన మనస్సు మరి దురాశ చేత ఏడవబడుతుంది అనే అనుభవం ఖచ్చితం కాదు. ఆలోచన చేయండి. సౌలు ఏమిస్తాడు? బహుమతి ఏంటి అని అడిగాడు కదా. ఇప్పుడు కూడా పౌలు గారు ఏమన్నారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కాదులే కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 32లో ఆయన ఏమన్నాడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి? మృతులు లేపబడని యెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మనిషి నడవండి చెరుపును. మళ్ళీ చదువుమా, ఆ మాట మళ్ళీ చదువు. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన యెడల రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. సో ఈ వచనం చూడండి, నాకు లాభం ఏంటి అంటున్నాడు కదా. రాత్రి సహోదరుడు ఇలా పెట్టాడనమాట. ఏంటంటే, నేను పాపం చేయకుండా ఉండటం వల్ల నాకు లాభం ఏమిటి అంటే, దుష్కార్యం చేయకుండా నన్ను కాపాడుతున్నావు, లాభాన్ని తెలుపుతున్నావు అనే పాట ఆయన మళ్ళీ రాసుకున్నాడు. ఇలా రాసుకొని, పాపం చేయకుండా ఉండటం వల్ల నాకు లాభం ఏంటి? దానియేలు గ్రంథంలో రాజు భుజించు భోజనమును పానము చేయ ద్రాక్షరసమును త్రాగి అపవిత్రంగా ఉంచుకోకపోతే నాకు లాభం ఏంటి? లాభం ఏంటంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు. ఆ రాత్రి ఆ కల భావాన్ని పరలోకమందున్న దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. పరిశుద్ధంగా ఉంటే లాభం ఏంటి? పరిశుద్ధంగా ఉంటే లాభం ఏంటి? సో లాభం ఏంటి అనేది అభ్యాసం చేసుకుంటున్నాడు అపోస్తుడైన పౌలు. ఈ లాభాలు మనం మాట్లాడుతున్నప్పుడు వినేవారికి మీద చూస్తున్నాం అనిపిస్తుంది. నిజమే కదా. గ్రంథములో దాచబడిన మర్మాన్ని ఇంతకు మునిపెన్నప్పుడు వెన్నడు వినని క్రొత్త సంగతులను ప్రభు నీకు బయలుపరుస్తాడు, పరిశుద్ధతను అభ్యాసం చేస్తే. హెబ్రీ పత్రిక 12:14 చెప్పినట్టు పరిశుద్ధత కలిగి ఉండటం వల్ల మనం ప్రభువుని చూడగలుగుతాం. లేఖనాల్లో ఉన్న జీవం మనకు విడుదలవుతుంది. యోహాను 5:39. క్రీస్తులో నా సర్వసంపూర్ణత మనకు తెలియబడుతుంది. కాబట్టి
పరిశుద్ధంగా ఉంటే చాలా లాభం ఉంది. కానీ ఆ లాభాలు చెప్తున్నప్పుడు కూడా మనము గర్విస్తున్నాం అనిపిస్తుంది అనమాట. మనము అతిశయిస్తున్నాం అని అనిపిస్తుంది. కానీ అది మన అభ్యాసం ఖచ్చితం కానే కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనం పరిశుద్ధంగా ఉండట్లేదు, పవిత్రంగా ఉండట్లేదు. అటువంటి అప్పుడు మనం కోరుకుంటున్నాం అనుకోండి ఇటువంటి స్థానాలు, అది గర్వం. ఉదాహరణకి ప్రభువు కొన్నిసార్లు దేవుని సేవకులకు, పరిశుద్ధంగా ఉండేవారికి కొన్ని వర్తమానాలు ఇస్తున్నాడు. వారు వాటిని మనతో మాట్లాడతారు. కానీ అవి వినేవారు అందుకోలేరు. ఎందుకంటే అప్పుడు వారు అభ్యాసంలో లేరు కాబట్టి వారు అందుకోలేరు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే, ఒకవేళ మనము పవిత్రతను అభ్యాసం చేయకుండా ఇటువంటి వాటి మీద మనసు కలిగి ఉంటే అది గర్వమే ఖచ్చితంగా. కానీ అలాగని చెప్పి పరిశుద్ధతను కాపాడుకుంటున్న వారు ఈ లాభాన్ని ముచ్చటించడం అదేమి గర్వం కాదు. ఎందుకంటే ఈ లాభాలు ఇవ్వకపోతే నేను ఎందుకు పోరాడాలి అంటున్నాడు పౌలు గారు. రేపు చనిపోదాం కనుక తిన్నమంతరాలు అందరూ ఉండేటట్టు మనం ఉండొచ్చు, అందరిలో మనం కూడా కలిసిపోవచ్చు. కానీ అది మన యొక్క ఆలోచన ఖచ్చితం కాకూడదు. రాత్రి మనం విన్నట్టుగా దానియేలు అతని స్నేహితులు బబులోను దేశంలో ఉన్నప్పుడు అక్కడ వారికి ఎవరో చూస్తారనే భయం అసలు లేనే లేదు. కానీ వాళ్ళు తమ పవిత్రత విషయంలో ఒక తీర్మానం చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంటే, పవిత్రంగా ఉండకపోతే ఈ చెరలో ఉండిపోతాం. దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 9వ అధ్యాయంలో ఆయనకు ఆ గ్రంథంలో ఉన్న సంగతి గ్రాహ్యమైంది. దానియేలుకు 9వ అధ్యాయంలో 24వ వచనంలో 70 వారముల ప్రవచనాన్ని ప్రభు బయలుపరిచాడు. 7వ అధ్యాయంలో 4 ప్రభుత్వాల సంగతి బయలుపరిచాడు. దానియేలుకు మరి మాదీయుల రాజుకు, గ్రేకుల రాజుకు జరిగే పరిస్థితులను దేవుడు దర్శన రూపంలో ఇచ్చాడు. కల ఇచ్చాడు, దర్శనమిచ్చాడు, గ్రాహ్యమయ్యేటట్టు చేశాడు, ప్రవచనం ఇచ్చాడు. బాలుడు అంటే యవ్వనస్తుడు, ఒక యవ్వన వయసులో అతనికి దర్శనం వచ్చింది, కల వచ్చింది, గ్రహింపు వచ్చింది, ప్రవచనం వచ్చింది. కారణం ఏంటి? ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఏమనంటే పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైన దాని జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇది మనం రాత్రి కూడా చెప్పుకున్నాం. మనకొచ్చే తలంపులను బట్టి చాలా ఘనత వస్తుంది. రేపొద్దుట యోసేపును ఎలాగైతే వారు ఒంటెల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారో, ప్రభు ఖచ్చితంగా నిన్ను అలాగూ ఉన్నతమైన స్థలాలకు తీసుకొని వెళ్తాడు. ఈ తలంపులు ఎక్కడ కూడా చెప్పు. నీకు ప్రభు బయలుపరిచిన ఉద్దేశం ఎక్కడ కూడా చెప్పు. కాపీ పేస్ట్ మెసేజ్లు అయితే మనం కొత్తదనం ఏమి ఉండదు కాపీ పేస్ట్ మెసేజ్లో. ప్రభు మనకిచ్చే రెవల్యూషన్ చాలా ముఖ్యమైనది. దాని కొరకు మనం పవిత్రంగా ఉండాలన్నమాట. ఎవరికో చెప్పడం కాదు, నేను అసలు ఏమైనా తప్పు చేస్తున్నానా, నేనేమైనా తప్పు చేయటం నువ్వు ఎప్పుడైనా చూసావా అని మనం బొంకటం కాదు. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పినట్లు మరి మనం పవిత్రంగా కాపాడుకోవటం అనేది ఇక్కడ చెప్పాడు. మనల్ని మనం పవిత్రులంగా కాపాడుకోవటం అనేది అభ్యాసం చేసుకోవాలి. ఈ అభ్యాసం అంతా ఎందుకు చేసుకోవాలంటే నూతనత్వం, ప్రత్యక్షత కొరకు అనే మాట మనం చూస్తున్నాం కదా. అందుచేత ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న మనం, మరి పరిశుద్ధంగా ఉన్నవాడు లాభాలను అపేక్షిస్తాడుగా. ఆ లాభాలు వినేవారికి ఎలా ఉంటాయి? గర్వంగానే ఉంటాయి, గర్వపు మాటలుగా ఉంటాయి. చూడండి ఎంత తలపొగరో అనుకుంటారు. కానీ అలా అనుకోవద్దు. ఎందుకంటే మరి దేవుడు కొలిచిస్తానని చెప్పాడు. వాగ్దానం ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమన్నాడు? 10వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడింది, దేవుడు కొలిచి ఇస్తానని వాగ్దానం చేశాడు.
వదిలే అత్త, నీ మైక్ ఆన్ అయిపోతుంది, వదిలే దాన్ని అలాగా. వాడు పెట్టే ఫోన్. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు కొలిచి ఇస్తానని చెప్పాడు. ఆ కొలిచి ఇచ్చే మేరల కొరకు మనం అందరం కూడా ఆశించవచ్చు. దేవుడు నాకు ఇస్తాడు, దేవుడి ప్రాంతాలు ఇస్తాడు, దేవుడు ఆ ప్రాంతం ఇస్తాడు, దేవుడు ఆ ప్రజనిస్తాడు అని మనం మాట్లాడచ్చు. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండటానికి ప్రభు కృపనిస్తున్నాడు కాబట్టి. ఈ మాటలు వినేవారికి ఎలా ఉంటాయంటే, ప్రాంతాలు ఇచ్చేస్తాడంట, ప్రజల్నే ఇచ్చేస్తాడంట, వాడు చూసారా, వాడి మనసు వాడి స్వాధీనంలో లేదు అనిపిస్తుంది. అట్లా అనుకున్నా పర్లేదు. కారణం ఏంటంటే, ఒక కోరిక అయితే లేదు. ఆ కోరిక ఏంటంటే 10వ అధ్యాయం 15వ వచనం, ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులు కావాలి అనే కోరిక అయితే లేదు. అందుకు దేవునికి స్తోత్రం. పౌలు గారు ఆలోచన ఏంటంటే, వేరొక పునాది మీద కట్టాలి అని ఆయన అనుకోవట్లేదు. వేరొకరి పునాది మీద కట్టాలని ఆయన అనుకోవట్లేదు. 15వ అధ్యాయము రోమపత్రిక 20వ వచనంలో మరి ఒకని పునాది మీద కట్టాలని ఆయన అనుకోవట్లేదు. ఆలోచన చేయండి. అటువంటి కోరిక వస్తే తప్పు. అటువంటి కోరిక వస్తే ఖచ్చితంగా తప్పే. అటువంటి ఆలోచన వస్తే ఖచ్చితంగా తప్పే. కానీ క్రొత్త ప్రాంతాలు ఇస్తాడు, క్రొత్త ప్రజలు ఇస్తాడు. ఎవరిని ఇస్తాడు చూడండి. 21వ వచనంలో గ్రహించలేని వారు ఇప్పుడు గ్రహింపులోకి వస్తారు. అటువంటి ప్రజను సంపాదించాలి. ఇంతకుముందు వాళ్ళకి ఈ విషయాలు గ్రహింపు లేవు. వాళ్ళు ఇప్పుడు మన మూలంగా గ్రహించాలి. అటువంటి వారిని మనం సంపాదించాలి. అంతేగాని గ్రహించిన వాళ్ళందరినీ ఒక టీం చేయటం కాదు. అది చేతకానోడు చేసే పని. గ్రహించిన వాళ్ళని టీం చేయటం కాదు. ఏం చెప్పాడు ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పాడు. చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. చదవండి తమ్ముడు. ఒకడి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకుని వాడు తాను పెట్టని గుడ్డను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును. చూడండి, హృదయము అటివాడు మోసకరమైనది అని చెప్పాడు కదా, దాని వివరణ కింద చెప్పాడు. హృదయాన్ని నేను పరిశోధిస్తున్నానని చెప్పాడు. ఇంతకీ ఏ విషయంలో పరిశోధిస్తున్నాడు? న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించటం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించటం, తాను పెట్టని గుడ్లను పొదగటం అనే మాట చెప్పాడు. అన్న గంగా భవాని అనే ఆవిడకి ఒకసారి అవకాశం ఇవ్వండి. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించటం, తాను పెట్టని గుడ్లను పొదగటం అన్నమాట. వాడు ఏమవుతాడంట? సగం ప్రాయంలోనే దాన్ని విడిచిపెడతాడంట. సగం ప్రాయంలోనే దాన్ని విడిచిపెడతాడు. హృదయం మోసకరమైంది. హృదయంలో ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే, గ్రహించిన వారందరినీ ఒక టీం చేసే ఆలోచనలు వస్తాయి. ఆల్రెడీ కట్టిన వాటిని స్వాధీనం చేసుకోవాలనే ఒక దురాలోచనలు వచ్చేస్తాయి. ఆ హృదయ మోసం కొందరిని పాడు చేసేస్తుంది. కానీ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకుముందు ఎవరికైతే ఈ సమాచారం తెలియలేదో వారు చూడాలి, ఇంతకుముందు ఎవరైతే వినలేదో గ్రహించాలి. నేను చాలా ధైర్యంగా చెప్తాను, ఈ వాక్యము ఇప్పుడు వింటున్న వారందరూ ఇంతకుముందు గ్రహింపు లేని వారే ఈ పరిచర్య మూలంగా గ్రహించారు. అందును బట్టి ప్రభుకు స్తోత్రం. గ్రహించిన వాళ్ళందరినీ పోగేసుకొని పెట్టేది కాదు ఈ మీటింగ్. గ్రహించటం కొరకు సంపాదించుకున్నవారు. ఒకవేళ వాళ్ళు గ్రహించిన తర్వాత వెళ్ళిపోయినా పర్లేదు. ఎందుకంటే
ఎవరి పిల్లలు ఎవరో రేపొద్దుడు సొలొమోను కంటే శ్రేష్ఠుడు చెప్తాడు, కత్తి తెమ్మంటాడు. అప్పుడు నిజమైన తల్లి ఎవరో బయట పెడతాడు. కాబట్టి ఆయన పంచుతాడు, మీరు కాదు పంచుకునేది. నేనే కన్నాను, నేనే పెంచాను అని అబద్ధాలు మాట్లాడే తల్లి ఉంది. నిజమైన తల్లి ఎవరో ప్రభు చెప్పాడు. కాబట్టి వాస్తవంగా నీ ప్రయాస ఎక్కడికి పోదు. నీ మూలంగా ఎవరు గ్రహించారో, నీ వల్ల ఎవరు ఇంతకుముందు వినని ఈ సంగతులు విన్నారో, వారిని ప్రభు ఖచ్చితంగా నీ బుట్టలోనే వేస్తాడు. వారిని ఆ ప్రయాస ఫలంలో భాగస్థులం అనుకొని ఎవరైతే అనుకుంటున్నారో వారిది గర్వం. వాస్తవంగా వారు గర్విస్తులు. నేను ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను, కష్టపడే వాళ్ళు ఎప్పుడు కష్టపడతారు. కష్టపడని వారు ఎప్పటికీ కష్టపడలేరు. కాబట్టి ఒక్కొక్కసారి మనం ప్రయాసపడి కష్టపడి కట్టుకున్నవి కొంతమంది దోచుకొని వెళ్ళిపోయినా మనకేమి మళ్ళీ కష్టపడటం కొత్త కాదు. మళ్ళీ మనం పిల్లల్ని కంటం ఏమి మనకు కొత్త కాదు. కాబట్టి మరలా మనం ధైర్యంగా లేచి నిలబడి మళ్ళీ పని జరిగించాలి. అంతేగాని పోగొట్టుకున్న వారి విషయంలో దుఃఖపడుతూ కూర్చోకూడదు. సమూయేలుతో ప్రభు ఏం చెప్పాడు? నీ కొమ్ము తేరతో నిమ్మన్నాడు. ఆ, దానికి ముందు ఓ మాట అన్నాడు. ఎంతకాలం దుఃఖిస్తావని. సమూయేలు గ్రంథంలో ఏం చెప్పాడంటే 16వ అధ్యాయంలో మొదటి వచనంలో, సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతు? అలా అంటాడంటే ప్రభువా, అతడు చాలా ఎత్తైన వాడు, మళ్ళీ అలాంటి ఎత్తుగలవాడు దొరుకుతాడా? అందుకనే దేవుడు ఈసారి ఎత్తైన వాడిని కాదు, చిన్నవాడిని కోరుకున్నాడు. ఎత్తైన వాడు చేయలేని పని చిన్నవాడు చేశాడు. కాబట్టి ఒక రూపానికి తెచ్చినాక, ఒక నాయకుడిగా చేసిన తర్వాత కూడా తప్పిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి నాయకులు పోయారని బాధపడద్దు. ఎందుకంటే నాయకుడిని చేసింది నిజంగా నువ్వే అయితే మరలా అలాంటి నాయకులను పుట్టించగలవు. కాబట్టి ప్రయాసపడాలి, కష్టపడాలి. పోగొట్టుకుంటున్నప్పుడు దుఃఖపడకూడదు. మరలా సంపాదించాలి, మరలా కనాలి, మరలా నెంబర్ని మళ్ళీ మనం రీస్టోర్ చేయాలి. సో ప్రభు అలాంటి గొప్ప కృప మనకిస్తాడు. పవిత్రంగా ఉంటే వచ్చే లాభం ఇది. పరిశుద్ధంగా ఉంటే వచ్చే లాభం ఇది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన కొలిచి ఇస్తానని చెప్పాడు. ఆయన నన్ను అడుగుము నీకు నేను జనాలను ఇస్తానని చెప్పాడు. కాబట్టి నువ్వేమైపోతావు చూసుకో. ఆయన ఎవరైనా మీతో ఎప్పుడైనా మాట్లాడారా? నువ్వేమైపోతావు చూసుకో అని మాట్లాడి ఉంటారుగా. ఏమైపోతాం? కాబట్టి పరిశుద్ధంగా ఉంటే చాలు. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను వాడుకుంటాడు. తద్వారా ఖచ్చితంగా నీ పేరును ఆయనే తెలియపరుస్తాడు. మన పేరు మనం గొప్ప చేసుకోవాల్సిన పనే లేదు. ఆదికాండం 11వ అధ్యాయంలో పేరు కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. కానీ 12వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నీ నామమును గొప్ప చేయదును అన్నాడు. నీ నామమును గొప్ప చేయదు కదా. అబ్రహాం ఒక్కడే గొప్ప అవ్వలేదు కదా. ఈరోజు జీన్ ప్యాంట్లు వేసుకునే వాళ్ళందరూ లేవీ జీన్స్ కొనుక్కుంటారు. టీషర్ట్లు వేసుకొని లేవీ టీషర్ట్స్ కొనుక్కుంటారు. లేవీ కూడా ప్రసిద్ధికి ఎక్కాడుగా. లేవీ జీన్స్, లేవీ టీషర్ట్స్. లేవీ అంటే బ్రాండేగా ఇప్పుడు. లేవీ ఎవరు? అబ్రహాం మునిమానవుడు. అబ్రహాముని హెచ్చిస్తే మునిమానవుడు కూడా హెచ్చించబడ్డాడు. దానియేలును హెచ్చిస్తే అతని స్నేహితులు కూడా హెచ్చించబడ్డారు. కాబట్టి దేవుడు ఎంతగా మనల్ని హెచ్చిస్తాడంటే, మన పేరుని ఎంతగా గొప్ప చేస్తాడంటే, మన పేరు కొరకు మనం ఏం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరిలాగా ఆలోచన చేయకండి. పరిశుద్ధంగా ఉంటే ప్రభు ఆడుకుంటాడని ఒక్క స్వస్థ బుద్ధి గల ఆలోచన మనలో ఉంటే చాలు. అంతేగాని ఏదోలాగా హైలైట్ అయిపోవాలని ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకత ప్రభు ఇవ్వాలి తప్ప మనం తెచ్చుకునేది ఖచ్చితం కాదు. దేవుడే మనకు ఒక ప్రత్యేకత ఇస్తాడు. దేవుడే మనకు ప్రత్యేకమైన రీతిలో ఆయన మనలను హెచ్చిస్తాడు. ఈ విషయాలు ప్రభు మీ అందరికీ అర్థమవునట్లు చేయనుగాక. కాబట్టి మీద చూస్తున్నవాడు కాదు, గర్వం గలవాడు కాదు, ఆ మాటలు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి ఆయనకు అటువంటి నిరీక్షణ కలిగిద్ది. ఆ నిరీక్షను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో క్రీస్తు ఆయనకు
ప్రభువుగా ప్రతిష్ఠించబడ్డాడు. 2, అతడు స్వస్థ బుద్ధి గల ఆత్మను కలిగి ఉన్నాడు కదా. దురాత్మ పట్టిన వాళ్ళకి దైవాత్మ పట్టిన వాళ్ళకి తేడా 2 ఉంటాయి. దురాత్మ పట్టిన వాళ్ళని దురాత్మ ఎక్కడన్నా అల్లరి చేసేసిద్ది. కానీ దైవాత్మ కలిగిన వాళ్ళు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో భక్తుల ఉంటాయి. స్వాధీనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చెప్పాడు ఏమనంటే, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మ అనే ఆయన 14:32లో చెప్పినట్టు దురాత్మలాగా ఎంతమాత్రం ప్రవర్తించడు. ఈరోజు ఒక పాట పెట్టి ఆ, ఒక టెంపో స్పీడ్ పెట్టి చప్పట్లు కొట్టి ఉద్రేకం పుట్టించి ఆ పురుషులు స్త్రీల వైపు, స్త్రీలు పురుషుల వైపు ఎగురుతూ వెళ్ళిపోవటం, ఇది దురాత్మ పని, దైవాత్మ పని కాదు. దైవాత్మ ఎప్పుడు స్వాధీనంలోనే కార్యాలు జరిగిస్తాడు. ఏదో అన్నా నా మీదకి ఆత్మ వచ్చేసింది, నాకు టైమే తెలియలేదు అని అంటే అట్లా ఉండదు బ్రదర్. దురాత్మ అలా వాడుకోదు, దైవాత్మ అలా వాడుకోడు. దైవాత్మ గలవాడు స్వాధీనంలోనే ఉంటాడు. చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఎలా ఉన్నదో నా ప్రాణము నా దగ్గర అలా ఉందని చెప్పాడు. దేవుని ఆత్మ చేత వాడబడేవాళ్ళు వాళ్ళ యొక్క మనస్సు స్వాధీనంలో ఉంటుంది. టైంకి మించిపోయి అవసరం లేని కేకలు, అవసరం లేని పాటలు, అవసరం లేని వాయిద్యాలు, అవసరం లేని గోలంతా బయట ఉజ్జీవ సభల పేరట చేస్తూ ఇది ఆత్మ నడిపింపు, అందుకని ఎవరు ఆపొద్దని అంటే అది ఎంత విచారం చూడండి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు చదవండి. 29వ వచనం లేదా 31వ వచనం చదవండి. 31, 32 ఎవరైనా పర్లేదు చదవండి. తీయలేదా? కొరింథీయులకు రాసిన అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకరు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే అంటే ఎందుకు చెప్పాడు ఈ పరిశుద్ధుల మాట? సంఘములన్నిటిలో ఒకరి తర్వాత ఒకరు ప్రవచించవచ్చు అంటే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రవచించేటప్పుడు టైం ఏమైద్ది? టైం మించిపోద్ది. కాబట్టి అందరూ ప్రవచించాలి అన్న తర్వాత ఏం చెప్పాడు? ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో. దేవుని ఆత్మ నడిపించేటప్పుడు మనకు స్వస్థ బుద్ధి పనిచేసిద్ది. అంతేనా అహరోన్ అన్న? ఆత్మ నడిపింపని దాటి వెళ్ళిపోతామా? ఖచ్చితంగా కానే కాదు. వాక్యంలో చెప్పాడు, తల్లి దగ్గర పిల్ల ఉన్నట్టు నా ప్రాణం నా దగ్గర ఉందని చెప్పాడు. అలా మీ మనస్సు మీ దగ్గర, అమ్మా మీ పిల్లోడిని కొంచెం కట్టుకోండి అమ్మ ఇంట్లో అని మీకు ఎవరైనా చెప్పారా? అలా చెప్తున్నారు ఇక్కడ. నీ మనసును నువ్వు కొంచెం కట్టుకోయ్యా దావీదా, ఎక్కడెక్కడికో చూస్తున్నావు, ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావు, అంతటి అహంకారం నీకెందుకయ్యా అంటున్నారు. అంతటి అహంకారం కాదండి. నిజంగా దేవుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా శక్తి గలవాడని చెప్పి ఆయన శక్తిని బట్టి నిరీక్షణ కలుగుతుంది అంతే. ఎలుగుబంటి చేతిలోంచి రక్షించాడు కాబట్టి ఒక నిరీక్షణ కలుగుతుంది. సింహపు చేతిలోండి తప్పించాడు కాబట్టి ఒక నిరీక్షణ కలుగుతుంది. ఈ గొలియాత్ చేతిలోంచి కూడా తప్పిస్తాడనే మాట గర్వంగా ఎందుకు అనిపిస్తుంది? గర్వంగా అనిపించకూడదు. నిజం చెప్పాలంటే దావీదుకు గొలియాతు నథింగ్ అనమాట. ఎందుకంటే ఆ తర్వాత దావీదు యుద్ధాలు కానీ, దావీదు సాధించిన విజయాలు కానీ, దావీదును దేవుడు వాడుకున్న విధానం కానీ, దావీదు కీర్తనలు కానీ, దావీదు యొక్క నడిపింపు కానీ, గొలియాతుని చంపడం అనేది ఇట్స్ నథింగ్. ఈ దినాల్లో కూడా మనం అదే ప్రభుని స్తుతించాలి. అత్యధికంగా మనం ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడు. దాన్ని బట్టి మనం, ఆ శక్తిని బట్టి మనం మాట్లాడాలి, ఆ శక్తిని బట్టి మనం నిరీక్షించాలి. తప్పేమి కాదు. అలా మనం ఆలోచించటం ఎంత మాత్రం కూడా తప్పు కాదన్నమాట. సో అది ఉదయకాలం మనం దేవుని వాక్యంలోంచి చూస్తాం. ఇటువంటి నిరీక్షణతో మనం మాట్లాడుతున్నప్పుడు గర్వం అని అనుకునే దానికి అవకాశం ఉంది. కానీ అప్పుడు కూడా క్రీస్తు ప్రభువుగా ఉంటాడు. అంటే మనం ఆయన ప్రభువు కిందే ఉన్నాము, మన మనస్సు మన స్వాధీనంలో ఉంటుంది అనే మాట మనం చూస్తున్నాం. ఫైనల్లీ ఆఖరిగా కీర్తనల గ్రంథంలో
మనం చదువుకున్న భాగంలో ఆఖరి మాట చదవండి. ఇశ్రాయేలును ఆయన మీద ఆశ పెట్టుకోమని చెప్పాడు. అది మనం చదువుకొని ఆగిపోదాం. 131 కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో. కదండి, ఎవ్వరి మీద ఆశ పెట్టుకోవద్దు. ఫలానా ఆయన హెచ్చిస్తాడు, ఫలానా ఆయన పిలుస్తాడు, ఫలానా ఆయన మనల్ని పరిచయం చేస్తాడు, ఫలానా వ్యక్తుల ద్వారా మనం తెలియబడతామని ఎవ్వరి మీద ఆశలు పెట్టుకోవద్దు. ప్రభు మీద పెట్టుకోండి. ప్రభువే వ్యక్తులను ఉపయోగించుకుంటాడు. కోరేషును వాడుకున్నది ఎవరు? కోరేష్ ఎవరు? పారసీక రాజు, ఒక అన్యుడు. అన్యుడిని దేవుడు వాడుకొని కూడా ఇశ్రాయేలుకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా తీసుకొస్తాడు. కాబట్టి నేను నిన్ను గనపరుస్తానన్న బాలాకు మాటల్లో పడి బిలాము ప్రేమించినట్టు దుర్నీతి వల్ల కలు బహుమానాన్ని ప్రేమించొద్దు. అందుకని ఇశ్రాయేలు ఆశ ప్రభు మీదే ఉండాలని దావీదు చెప్పాడు. సో మనం కూడా అంతే. ఎవరెవరో మనల్ని పైకి తీసుకొస్తారని అస్సలు అనుకోవద్దు. అలా తీసుకొస్తే ప్రభు ఘనత కాదు కదా. అందుచేత మనం ప్రభు మీదే ఆశ పెట్టుకోవాలి. ఆయన ఏం చేస్తాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏం చెప్పాడు? ఊరేగిస్తానన్నాడు. 2వ అధ్యాయం వచ్చిన 14 ఏమన్నాడు? ఊరేగిస్తాను అన్నాడు. ప్రభు ఊరేగిస్తే ఏ ఊర్లు తిప్పాలో ఆ ఊర్లో తిప్పుతాడు. కాబట్టి ఆయన మనల్ని ఊరేగించాలి. జనాలు కాదు మనల్ని ఊరేగించాల్సింది, ప్రభు ఊరేగించాలి. అందుచేత విజయోత్సవంతో ప్రభు ఊరేగించాడు. ఈ టీంని ప్రభు ఎక్కడెక్కడికో తిప్పాడు కదా. పౌలును, సిల్వానును, తిమోతిని, బర్నబాస్ని, వాళ్ళని ప్రభువే తీసుకొని వెళ్ళాడు. అలాగే మనల్ని కూడా ప్రభువే తీసుకొని వెళ్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు మరి పిలిచినట్లుగా పిలుపుని దేవుడేస్తాడు. కాబట్టి పిలుపులకి కక్కుర్తి పడొద్దు. పిలుపులకి కక్కుర్తి పడొద్దు. ఎక్కడ పిలిస్తే ఆడ పోవద్దు. ఎందుకంటే కొన్ని స్థలాల్లో మనం ఉండకూడదు. కానీ స్వస్థ బుద్ధి లేకపోతే మనం ఎక్కడ పిలిచినా వెళ్ళిపోతాం. కానీ అక్కడికి వెళ్ళటం ద్వారా మనకు అవమానమే తప్ప ఘనత కాదు. కాబట్టి అసలే ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ ఏం పని? మరి రాజుల గ్రంథంలో చూస్తాము, మరి బేతేలును గూర్చి లేదా బేతేలులో ఉన్న బలిపీఠాన్ని గూర్చి మాట్లాడడానికి వచ్చిన ఆ రాజు లేకపోతే ఆ దైవజనుడు ఏం చేశాడు? అక్కడికి వెనక్కి వెళ్ళి భోజనం చేశాడు. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అక్కడ అతడు భోజనం చేసినందున మరి అతడు తిరిగి వెళ్తున్నప్పుడు 23వ వచనంలో మరి ఆ ప్రవక్త సింహము చేత చనిపోయాడనే మాట 24లో మనం చూస్తున్నాం. ఎక్కడ ప్రభువు ఉండొద్దు అన్నాడు అక్కడ ఉండొద్దు, ఎక్కడికి ప్రభు వెళ్ళొద్దు అన్నాడు అక్కడ వెళ్ళొద్దు. ఎందుకంటే ఆయన దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. అక్కడికి వెళ్ళి నువ్వు ఆశీర్వచనాలు చెప్పడం ఏంటి? బేతేలును ఆయనే శపించాడు. బేతేల్లో ఉన్న బలిపీఠాన్ని ఆయనే శపించాడు. అక్కడికి వెళ్ళి మనము ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదించునని వాక్యం చెప్తే దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి మనము మనుషుల చేత ఊరేగించబడాలి అనుకున్నప్పుడు పిలుపులు వస్తాయి. ఆ పిలుపులు మనకు మంచివి కాదు. ప్రభు మనల్ని ఊరేగిస్తాడు అనే నిరీక్షణ కలిగి ఉంటే ప్రభు మనల్ని తీసుకెళ్తాడు. అక్కడ అది ఊరు చెడ్డదైనా మీరు అడుగుపెట్టినాక ఆ ఊరిలో నీరు బాగుపడిద్ది, ఆ ఊరు బాగుపడిద్ది. కాబట్టి ఇశ్రాయేలు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? యెహోవా మీదే ఆశ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు చూడండి ఎలా జరుగుతుందంటే పరిచర్య. ఒక సంఘం ఉంటుంది, సేవకుడు ఉంటున్నాడు, స్త్రీలు ఉంటున్నారు, యవనస్తులు ఉంటున్నారు. యవనస్తులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే కొంత డబ్బు పోగు చేసి వారంతటి వాళ్ళే ఒక సేవకుడిని పిలిచేసుకుంటున్నారు. అటుపక్క వచ్చేవాళ్ళు మమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు? సేవకుడు పిలుస్తున్నాడా? ఆ సేవకుడు ఎవరు? అతని సంఘం ఏంటి? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం అడగకుండా యూత్ పిలవగానే వచ్చేస్తున్నారు.
ఈ యూత్ వాళ్ళు పోగు చేసిన డబ్బులతో వీళ్ళు నిలబడి స్టేజ్ల మీద వాక్యం చెప్తున్నారు. సేవకుడు ఏమవుతున్నాడు ఇప్పుడు? సేవకుడు అవమానం పొందుతున్నాడు ఇక్కడ. అంటే ఈ మధ్యకాలంలో ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయంటే, అటుపక్క ఉన్నవాడు కక్కుర్తోడు. అంటే ఆవిడికి పిలుపులు పిచ్చి అనమాట. ఎవడు పిలిచినా పోతాడు వాడు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా పిలుస్తున్నారు. ఇప్పుడు సేవకుడికి సంఘానికి పెద్ద విలువేముండదు. చూసి చూసి చూస్తాడు సేవకుడు కూడా ఏం చేస్తాడు ఫైనల్గా. ఇప్పుడు కానీ నేను యూత్ వారి మాట వినకపోతే సంఘం మొత్తం పోయిద్దని చెప్పి యూత్ వారికే ప్రాధాన్యత ఇస్తాడు. అంటే ఇప్పుడు సంఘం అనే పదం లేదు ఇప్పుడు. యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్ కదండి. అంటే యూత్ క్రిస్మస్లో యూత్ వాళ్ళు పిలుచుకుంటారు, స్త్రీల క్రిస్మస్లో స్త్రీల సమాజం పిలుచుకుంటారు. ఇక సంఘంలో ఐక్యత ఉంది. అలాంటి పరిస్థితులు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎందుకంటే అవతల ఉన్న వాళ్ళు పిలుపుల కోసమే చూస్తున్నారు. ఎవరు పిలిస్తే వెళ్ళి వాడబడదామని చూస్తున్నారు. కానీ అసలు మీ సేవకుడు ఎవరు? మీ సంఘం ఏంటి? మీరు నమ్మే వాక్య సిద్ధాంతం ఏంటి? మరి నేనేం చెప్తాను మీకు తెలుసా? నేను వస్తే ఏదో ఇన్స్పిరేషనల్ మెసేజ్లు చెప్పను, మోటివేషనల్ స్పీచెస్ చెప్పను. నేను డాక్టర్నల్ బేస్గా మాట్లాడతాను. మరి మీకు అది అభ్యంతరం అయ్యిద్ది. శ్రమల కాలానికి మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అని మీరు నమ్ముతున్నారేమో. నేను శ్రమల కాలానికి ముందే ఎత్తబడిద్ది అని ఒకవేళ చెప్తే అభ్యంతర పడతారు మరి. అందుకని పిలుచుకునే ముందు మరి మా డాక్టర్ని ఇది, మీ డాక్టర్ని ఇది తెలుసుకోండి, పిలవండి అని చెప్పి వెళ్ళాలి తప్ప అసలు నాకు పిలుపులు వస్తే చాలు పాంప్లెట్ల మీద పడిపోతాం, ఫ్లెక్సీలో పడిపోతాం, గోడల మీద వేసేస్తారు అని కక్కుర్తి పడితే మనం ఆయనకి ఇష్టం కాని స్థలాల్లో నిలబడతాం. అది ఎంత మాత్రం దేవుని చిత్తం కాదు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. ప్రభు నిన్ను హెచ్చించే దినం కొరకు నువ్వు కనిపెట్టాలి. అలా కనిపెట్టకపోతే ఆ తర్వాత మనం పాడైపోతాం. ఆ తర్వాత ఏమనుకుంటాం? నేను ఎందులో తక్కువ, నేను కూడా స్టేజ్ల మీద చెప్తున్నాను కదా, నేను కూడా ఫ్లెక్సీల్లో ఉన్నాను కదా అని చెప్పి గర్విష్టపు చేష్టలు మనలోకి స్టార్ట్ అయిపోతాయి. అది మన పతనానికి కారణమైద్ది అనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఆయన మీద ఆశ పెట్టుకోండి. పొగిడేవాడు 10 మాటలు పొగుడుతాడు, వాడు చెడగొడుతున్నాడని మనకు తెలియదు. అసలు మన దగ్గర ఆ వర్త్ ఉందో లేదో ఎవరు తెలుసు? మనకు తెలుసు కదా. మళ్ళీ యంగ్ అండ్ డైనమిక్ అనగానే నిజంగా మనం యంగ్ అండ్ డైనమిక్ అనుకోకూడదు. ఇవన్నీ కూడా లాభము నిమిత్తం మనుషులను కొనియాడుతున్నారు. యోధా పత్రికలో చెప్పాడు, వారు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుతున్నారు. నువ్వు నా గురించి 10 మాటలు చెప్తే నేను నీ గురించి 10 మాటలు చెప్పాలి. అది వాళ్ళ యొక్క ఎజెండా. అది మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలంటే అటువంటి స్థలాల్లో ఆసక్తిగా చేరి వెళ్ళకూడదు. కాబట్టి ప్రభు మీద ఇశ్రాయేలు ఆశ పెట్టుకోవాలని దావీదు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే దావీదు కూడా ప్రభు మీదే ఆశ పెట్టుకున్నాడు. ఫైనల్గా ఓ మాట చెప్తాను. దావీదును ప్రభు ఎక్కడి నుంచి హెచ్చించాడు? దావీదును ప్రభు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాడు? 71వ వచనం. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములే యందు నేర్పరి అయి వారిని నడిపించాను. కాబట్టి ఎక్కడి నుంచి ఆయన కోరుకున్నాడు, ఎక్కడి నుంచి పిలిపించాడంటే గొర్రెల దొడ్లలో నుండి. సేమ్ ప్రభు ఈరోజు మన జీవితంలో ఉన్నాడు. మన జీవితంలో ఎవరున్నారంటే ఆనాడు దావీదును ఎవరైతే పిలిచారో, వినండి, దావీదుని ఎక్కడి నుంచి పిలిచాడు? గొర్రెల దొడ్ల నుండి పిలిచాడు కదా. గిద్యోన్ని ఎక్కడి నుంచి పిలిచాడు చెప్పండి? గానుగు చాటు నుండి పిలిచాడు. మీరు ఇలా ఆలోచిస్తే మీరు చాటుగా ఉన్నా, మీరు ఎక్కడున్నా ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. ప్రభు మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. అర్థమైందా? కాబట్టి నేను దొడ్లలో ఉన్నాను అన్నప్పుడు వాళ్ళ డాడీయే గుర్తించలేదు. వాళ్ళ డాడీయే గుర్తించలేని వాడిని దేవుడు గుర్తించాడు. వాళ్ళ గోత్రమే గుర్తించలేదు మనష్షే అని, కానీ దేవుడు గుర్తించాడు. సో దేవుడు మనల్ని చూస్తున్నాడు అని తెలిస్తే ఆయన కొరకు మనం జీవిస్తే ప్రభు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఈ ఉదయం ఈ తలంపులు అందరి వెనుకల్లో ప్రభు దీవించునుగాక. ఆయన మీద ఆశ పెట్టుకుందాం, ఆయన వైపే చూద్దాం, నిరీక్షణ కలిగి మాట్లాడదాం. గర్వం అనుకుంటే అనుకుందరుగాక, కానీ కొలిచేస్తానన్న మాటలు నమ్మదగింది. ఆయన ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు.
కాబట్టి విశ్వాసంతో మాట్లాడండి, అది గర్వమేమి కాదు. ఎవరో గర్వం అంటున్నారని మీరు మాట్లాడటం మానేయకండి. ప్రవచించుటను చెప్పండి, నిర్లక్ష్యం చేయకండి, ఆత్మను ఆర్పకండి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఆ దినం సమీపించుట చూస్తున్నాం. మరి ఎక్కువగా మరి ఆత్మను ప్రజ్వలింప చేయండి. మరి ఎక్కువగా ప్రవచించడం మీద లక్ష్యం పెట్టండి. ప్రభు ఆత్మ మీ అందరికీ అట్టి కృప విస్తరింప చేయనుగాక. ఆమేన్. ఆమె కీర్తన గ్రంథం 131 అధ్యాయం నుంచి దావీదు గారి గురించి ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడుతూ ఆయన గర్విష్టిగా, ఆయన అహంకారిగా మరి భావిస్తూ హీనపరిచినటువంటి, అపార్థం చేసుకున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన్ని మరి గొర్రెల దొడ్ల నుంచి పిలిచి అభిషేకించి, అభిషేకాన్ని బట్టి ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు, అలాగే ఆయన పెద్దన్న అయినటువంటి ఏలీయాబు మేకాలు హీనపరిచినట్లుగా, అపార్థం చేసుకున్నట్లుగా ఈ రోజున మనల్ని కూడా సువార్త ద్వారా పిలిచి, మరి ఆ పిలుపు వలన నిరీక్షణ కలిగించి మనల్ని కూడా నిర్మలమైన మనస్సాక్షితో మరి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చే అనుభవంలో మనం ఆత్మ ద్వారా నిర్వహించబడుతున్నప్పుడు, ఆ నిరీక్షణ వలన మనం నిరంతరం కూడా అభ్యాసం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నప్పుడు, అభిషేకాన్ని బట్టి మనం మాట్లాడుతున్నప్పుడు మనం మనల్ని కూడా అపార్థం చేసుకునే వారిగా, మనం గర్విష్ఠులుగా, మనం కూడా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఉంటాయి. కానీ అది మనం ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయని, మనకి ఇంద్రియ నిగ్రహం గల శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు కాబట్టి మనం మాట్లాడే మాటలు మనకున్నటువంటి నిరీక్షణ బట్టి మాట్లాడతాం. కాబట్టి ఆ మాటలను అపార్థం చేసుకునేవారు ఉంటారు. కానీ మనం ఆ విషయంలో ప్రభు మనకి ఇచ్చిన మాటలను బట్టి మనం మాట్లాడాలి. తద్వారా ప్రభువే మనల్ని ఎక్కడ ఉంచాలో, ఏ స్థానంలో ఉంచాలో ప్రభువే ఉంచుతాడు అన్న విషయాన్ని ప్రభు ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయనే మనల్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడన్న విషయాన్ని ప్రభు యొక్క అధ్యాయం నుంచి మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యం దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు కూడికను ముగింపు చేసుకుందాం. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు పెంటపాడులో, అలాగే రాత్రి 8 గంటలకు భీమవరంలో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. ప్రియులు ప్రశాంత్ గారు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. వందనాలు ప్రశాంత్. ఉండాలండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, మరి లేఖనాల్లో మాకు నిత్య జీవం ఉందని వాటిని తలంచు పరిశోధించమన్నారు నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అందులో జీవమైన యేసుక్రీస్తును మేము ప్రతి ఉదయకాల సమయంలో మేము తెలుసుకోవడానికి మీరు ఇస్తున్న కృపని వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని వాడుకొని నాయన, మరి ఆత్మచేత మీరు అప్పగిస్తున్న సంగతుల్ని బట్టి, ఆ మంచి పదార్థాన్ని బట్టి ఆయన ఆ సంగతులు మాకు గ్రాహ్యం అవ్వడానికి మీరు చూపిస్తున్న కృపకే వందనాలు చెల్లిస్తా ఉన్నా తండ్రి. ఉదయకాల సమయంలో కీర్తన భాగంలోంచి నాయన మీరు మాట్లాడించిన ప్రతి మాటను బట్టి, వారికి ఇచ్చిన ప్రతి పలుకును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మరి దావీదైతే అంటూ ఉన్నాడు, నా హృదయంలో గర్వం లేదు, అహంకారం లేదని. నాయన, నా కన్నులు మీరు చూడట్లేదని చెప్పాడు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నా నాయన. మరి ప్రవక్తల ఆధీనంలో ఉన్నట్టుగా నాయన, ఆత్మ వశంలో ఉన్నప్పుడు నాయన నిర్మలమైన మనస్సాక్షితో ఉంటూ ప్రభువా, మరి మాలో నిరీక్షణ గురించి మేము మాట్లాడుతూ, మా హృదయాల క్రీస్తును ప్రభువుగా మేము ప్రతిష్ఠిస్తూ ముందుకెళ్తున్నప్పుడు, ఆత్మ నడిపించడం ముందుకెళ్తున్నప్పుడు మేము మాట్లాడే విశ్వాస పలుకులు, మాటలు నాయన, మరి కొందరికి అవి గర్వంలా కనిపిస్తాయి, కానీ నాయన అవి ఖచ్చితంగా కార్యరూపం దాల్చినప్పుడు అవి వారి కనువిప్పులు కలిగిస్తాయని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. దావీదు తన అన్న ఎలియాబు అపార్థం చేసుకున్నాడు. మీకాలు కూడా తండ్రి తన హృదయంలో ఆ దావీదుని హీనపరిచింది. నేను నీ హృదయపు చెడుతనము, నీ గర్వం నాకు తెలుసు అని అన్నట్టుగా తండ్రి నాయన, చాలా మంది నాయన అపార్థం చేసుకుంటున్నారు. కానీ మీరు హెచ్చరించబోతున్నారు. ఈ పరిచయం ఇంకా నువ్వు కనపరచబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యోసేపు విషయంలో కూడా తల్లి అన్నలు తృణీకరించారు. కళ విషయంలో నా తండ్రి ఎలా చేశారు ప్రభువా నాయన. అలాగే తండ్రి యేసుక్రీస్తు ప్రభు నాయన, మీరు స్వకీయులకు వచ్చినప్పుడు నాయన, మరి స్వకీయులు తృణీకరించారు, నేను విశ్వాసం ఉంచలేదు.
బహిరంగంగా అంగీకరింపబడగోరువాడు అని అన్నారు ప్రభా. కానీ నేను ఎవరైతే స్వకీయ మహిమ ఎత్తున్నారో వాళ్ళు దుర్నీతి ఉందని మీరు చెప్పారు ప్రభా. ఆయన సమయం వచ్చినప్పుడు మీరే హెచ్చిస్తారు, మీరే ఉన్నతమైన స్థానంలో పెడతారని, ఆయన అందుకు కావాల్సింది పవిత్రత అని, ఆయన ఎవరైతే తను పవిత్రపరచుకుంటున్నారో వారికి మీరు ప్రత్యక్షతను అనుగ్రహిస్తారని, ప్రభువుని చూస్తారని ఆయన మీరు మాట్లాడారు. దానియేలు విషయంలో రాత్రికాల సమయంలో కూడా మీరు మాతో మాట్లాడారు. రాజు భుజించు భోజనం పానీయము భుజించుకున్న వారు తీర్మానం చేసుకున్నారు కాబట్టి కళ భావము దర్శనము ఆ 70 వారంల ప్రవచనము వారికి అనుగ్రహించబడింది. నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మేము వేరొక మేరల్లో కాకుండా నాయన కొలిసి ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఇతరుల ప్రయాస ఫలంలో భాగస్వం అనుకోకుండా ప్రభా, మరి దేవుని గురించిన సమాచారం ఎవరికి తెలియబడలేదో ఆ ప్రాంతాల్లో ప్రభా, మరి ఎవరైతే గ్రహించలేదో వారు రాబోతున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుర్నీతి వలన కలుగు లాభం కొరకు ప్రయాసపడకుండా నా తన కొన్ని పిలుపులు ఆకర్షించినప్పటికీ నాయన మేము ఆత్మవశంలో ఉంటే అది సరైన పిలుపు కాదు, ఆయన ఆ యొక్క స్టేజ్ సరైనదో కాదు అని మేము తెలుసుకుంటామని మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కొందరు లాభ నిమిత్తం మనుషుల్ని కొనియాడుతున్నారని నాయన ప్రభా మీరు తెలియజేశారు ప్రభా. అది సరైన పిలుపు కాదు. ఆత్మవశంలో ఉంటే నాయన స్వస్థ బుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని గుర్తుపడతామని మీరు చెప్పారు ప్రభా. నీకు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. నా తండ్రి నాయన పేరు కోసం బాబేలు కట్టకుండా నాయన మీరే నామాన్ని గొప్ప చేస్తున్నారు కాబట్టి ప్రభా నీ యందు నిరీక్షణ ఉంచి నేను స్వస్థ బుద్ధి కలిగి ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి. అందరి వాటి కొరకైనను నేను గొప్ప వాటి విషయమైన అభ్యాసం చేయట్లేదని దావీదు చెప్పినట్టుగా దావీదు కానీ నేను మరి భక్తులు నేను ప్రవక్తల ఆధీనంలో ఉన్నట్టుగా ప్రభా మా తండ్రి వారన్నిటిని వివేచిస్తూ ప్రభా ఆత్మ స్వాధీనంలో పరిచయం చేసినట్టుగా మేము కూడా తండ్రి ఆత్మ నడిపింపు ద్వారా ఆత్మ ఫలము ఫలిస్తూ పరిశుద్ధత ద్వారా ప్రభువుని చూస్తూ గ్రంథంలో ప్రభువును కనుగొంటున్నాయన మా ప్రభు నూతన తలంపులు నూతన ప్రత్యక్షత ముందుకెళ్ళి కృప అనుగ్రహించమని నేను తలంపులు ఇచ్చారంటే నేను నూతన మేరలు ఇస్తారని కూడా మీరు చెప్పారు ప్రభా. నైనా మరి ఎక్కడో ఉన్నటువంటి గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని మీరు రచించారు ప్రభా. నేను మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. అటువంటి అభిషేకంతో మా అందరిని నింపమని ప్రార్థన చేస్తున్నా. మీ సేవకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇంకా తన నూతన ఆత్మ ద్వారా నడిపించి బలపరచుదురుగా కానీ ఇలా మన ప్రతి చోట వాక్షత అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని ప్రయాణాలు మీ తోడుగా ఉందిరుగా కానీ ఇంతవరకు ఈ యొక్క ఉదయకాలం జూమ్ మీటింగ్ లో మీరు ఇచ్చిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న విధమైన వాక్యము మా జీవితంలో ఫలింపజేయబడుగా కానీ దినమంతయు ఈ సంగతి తలపోసుకుంటూ ప్రభుత్వం ఉత్సాహించి సంతోషించడానికి మీరు కృప చూపించుదురుగా కానీ కుడికి నడిపిస్తున్న అనుగారిని బట్టి మీకు వందనాలు చేరవచ్చిన ప్రతి ఒక్కరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తున్నాము. ఈ సాయంకాల సమయం జరుగు పరిచయంతులు మీరు తోడుగా ఉండమని మరింత శ్రేష్టమైన వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభు. నిరీక్షణతో కృప చూపించండి నాయన. మరి మేమందరం మా ప్రాణాలు మా స్వాధీనంలో ఉంచుకుని మీ యుద్ధ మా మనస్సు మీతో ఉండే కృప అనుగ్రహించబడు కాక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రశాంత్ గారికి అందరికీ వందనాలండి. కూడికి ఇంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు. అందరికీ వందనాలండి. పిల్లలందరికీ వందనాలండి.